ఈ తెలుగు రాష్ట్రాలలో 1994 నుండి ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరించాలనేటటువంటి డిమాండ్ అట్టడుగు అంటరాని కులాల నుంచి వచ్చింది. ప్రధానంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అని 1994లో ఏర్పాటు కావడం జరిగింది. అట్లా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితే కాకుండా నాకు మిత్రుడు జనరల్గా మేము మహబూబ్నగర్ జిల్లాలో ఎంఆర్పిఎస్ కంటే ముందు నుంచి కూడా అరుంధతి సంఘాలని చాలా ఎస్సీ సంఘాలు, తర్వాత అంబేద్కర్ సంఘాలు ఈ విధంగా ఉండేవి. అంబేద్కర్ సంఘాలని పెట్టుకున్నారు, తర్వాత ఎస్సీ సంఘాలని పెట్టుకున్నారు. ఆ క్రమంలోనే మొత్తం ఎస్సీ రిజర్వేషన్లలో ఏవైతే విద్యా ఉద్యోగ రంగాలలో లేదా ప్రభుత్వ సంక్షేమ పథకాలలో కొన్ని కులాలు ముందున్నటువంటి కులాలుగా ఆ ఫలాలను అనుభవిస్తున్నాయని, ఏ కులాలైతే ఆ ఫలాలను అందుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాయో వాళ్ళందరూ కూడా మాకు మా వాటా కావాలి, మమ్మల్ని గుర్తించడం లేదు, లేదా కొన్ని కులాలకు ఇప్పటికీ కూడా కులం సర్టిఫికెట్ ఇవ్వనటువంటి పరిస్థితి, సంక్షేమ పథకాలు కానీ లేదా హాస్టల్లో చదువుకోవడానికి కానీ, తర్వాత ఏ రకమైనటువంటి చాలా ఎస్సీ కులాలలో 59 కులాలు ఉన్నాయని మనం అనుకున్నప్పుడు ఆ 59 కులాలలో కేవలము 4-5 కులాలు మాత్రమే ఈ సభ్య సమాజానికి లేదా మెయిన్ స్ట్రీమ్ సమాజానికి తెలుసు. మిగతా కులాలన్నీ కూడా చాలా కులాలు ఈ ఎస్సీ కులాలలో కూడా నిజానికి ఎస్సీ కులాలన్నీ కూడా అంబేద్కర్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఎస్సీల మీద లేదా అన్టచబుల్స్ మీద మనకు చర్చ జరిగినప్పుడు అన్టచబిలిటీ అంటే అంటరాంతనాన్ని కేంద్రంగా తీసుకుని ఈ కులాలను వర్గీకరించాలి అని పార్లమెంటు లేదా 341 ఆర్టికల్ను మనం చేసుకోవడం జరిగింది. 341 ఆర్టికల్ ప్రకారంగా రాష్ట్రపతి ఈ కులాలకు సంబంధించిన ఎస్సీలుగా గుర్తిస్తూ ఒక నోటిఫికేషన్ ఇస్తే ఆ నోటిఫికేషన్ను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తర్వాత ప్రజలంతా కూడా మరి అభ్యంతరాలను కానీ లేదా స్వీకరణ కానీ తెలియజేసినప్పుడు తర్వాత పార్లమెంటు ఆ రాష్ట్రపతి ఇచ్చినటువంటి నోటిఫికేషన్ను అంగీకరిస్తూ ఈ ఎస్సీ జాబితాలో చేర్చడం కానీ ఎస్సీ జాబితా నుండి తొలగించడం కానీ మన 341 ఆర్టికల్ ప్రకారంగా జరుగుతుంది. అట్లనే ఎస్టీలను కూడా 342 ఆర్టికల్ ప్రకారంగా ఇదే రకమైనటువంటి ఒక ప్రొసీజర్ చట్టపరమైనటువంటి ప్రక్రియ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆ రోజు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో చర్చలు జరిగాయి. ఎస్సీలో మరి హోమోజీనియస్ ఉందా, హెట్రోజీనియస్టీ ఉందా అనేటటువంటి దాన్ని కూడా చర్చ జరిగింది. అప్పుడు అంబేద్కర్ లాంటి పెద్దవాళ్ళు మహనీయులు కానీ లేదా మొత్తం రాజనీతిజ్ఞునిగా తర్వాత దళిత సామాజిక ఉద్యమ కుల నిర్మూలన ఉద్యమ నాయకునిగా ఆయన మాట్లాడింది ఏంటంటే, నాకు ఉన్న అనుభవము లేదా తెలిసిన పరిజ్ఞానం మేరకు ఎస్సీలలో ఒకవేళ ఈ డిమాండ్ అనేది ఈ ఉమ్మడి వర్గీకరణకు సంబంధించినటువంటి డిమాండ్లో మాకు కావాలనుకున్నప్పుడు తప్పకుండా ఆ కమ్యూనిటీ అది పరిష్కారం చేసుకుంటుంది, ఆ పరిష్కారం చేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు అయితే మరి అంటరాంతనాన్ని కేంద్రంగా ఎస్సీ జాబితాను తయారు చేసి ఈ రిజర్వేషన్లను విద్యా ఉద్యోగ రాజకీయ రంగంలో కూడా అమలు చేయాలనేటువంటి దానికి మనకు 1936 ఆర్డర్ అంటే 1935 యాక్ట్ ఇండియా బ్రిటిష్ చట్టము మనకు ఇండియా చట్టం తీసుకుంటే 1935 యాక్ట్లో 1936 ఆర్డర్ ప్రకారంగా ఎస్సీ జాబితా, 1950 ఆర్డర్ ప్రకారంగా ఎస్సీ జాబితా అనేది తయారైంది. అట్లా ఎస్సీ ఎస్టీల జాబితాను మరియు రాష్ట్రపతి పార్లమెంటు అనేది ఫైనల్ చేస్తారనేది మన కాన్స్టిట్యూషన్లో పేర్కొన్నటువంటి అంశం. అయితే ఈ క్రమంలో మొత్తం దేశవ్యాప్తంగా 1950 నుండి రిజర్వేషన్లు అమలవుతున్నటువంటి క్రమాల్లో ఆయా రాష్ట్రాలలో ఆయా ప్రాంతాలలో ఈ యొక్క డిమాండ్స్ అనేటివి వచ్చినాయి. ఆ డిమాండ్స్ వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా పరిష్కరించాలి అనుకున్నప్పుడు అట్లా మన రాష్ట్రంలో కూడా ఈ డిమాండ్ వచ్చింది. మునెప్ప అని మహబూబ్నగర్లో ఒలియదాసరి సంఘం అని పెట్టాడు. 94 కంటే ముందే ఆయన 90s నుంచి ఒలియదాసర్లు ఈ తెలంగాణలో తర్వాత ఆంధ్రాలో రాయలసీమలో కర్ణాటకలో ఈ 4 ప్రాంతాలలో వెళ్ళి ఆయన స్వతహాగా ఆ కులానికి సంబంధించిన సర్వే చేసి దాంట్లో ఎంతమంది చదువుకున్నారు, ఏ రకాల ఉద్యోగాలు ఉన్నాయి, ఎంతమంది రాజకీయమైనటువంటి సర్పంచ్లుగా కానీ లేదా ఎమ్మెల్యేలు కానీ చూసినప్పుడు వేళ్ల మీద లెక్కగట్టినటువంటి వాళ్ళే చదువుకున్నారు, వేళ్ల మీద లెక్క పెట్టినటువంటి వాళ్ళే ఉద్యోగాల్లో ఉన్నారు.
నేను టీచర్గా ఉన్నా అన్న, మరి నాలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారని ఒలేదాసర్లో. ఎందుకంటే ఒలేదాసర్ సర్టిఫికెట్ ఇవ్వాలంటే అక్కడ ఎంక్వైరీ చేయాలి, తర్వాత తహసీల్దార్ రిపోర్ట్ ఇవ్వాలి, తర్వాత ఆర్డీఓ దగ్గరికి వెళ్ళి ఆర్డీఓ క్యాస్ట్ సర్టిఫికెట్ ఇవ్వాలి. ఆ క్యాస్ట్ సర్టిఫికెట్ వాళ్ళని బీసీఏ అని సంచార జాతులు కాబట్టి ఒలియదాసరి ఎస్సీ కులం కాదు అని చెప్పి బీసీఏ అని ఇచ్చి వాళ్ళకు బీసీఏ పేరుతో ఇవ్వడం ద్వారా ఎస్సీ రిజర్వేషన్ ఫలాలను మొన్నటి వరకు కూడా ఆ కులము ఒలియదాసరి కులం పొందినటువంటి సందర్భాలు మనకు కనబడతాయి. అంటే అంటరానితనం ఉంటది, ఇవన్నీ అణచివేత ఉంటది, వివక్ష ఉంటది, వెనుకబాటుతనం ఉంటది. అయినా ఆ కులాలను ఇప్పటికి కూడా గుర్తించి కులం సర్టిఫికెట్ ఇవ్వనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో అని చెప్పి చాలా కులాలు తమ యొక్క తమ జీవితాలు మెరుగు కోసం సభ్య సమాజంలో, మెయిన్ స్ట్రీమ్ సమాజంలో తమ వంతు హక్కుల కోసం చాలా కొట్లాడుతున్నాయి. ఆ కొట్లాడేటటువంటి క్రమంలోనే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వచ్చింది 1994లో. మరి 96లో మనం చూసినప్పుడు 96లో మన చంద్రబాబు నాయుడు ప్రభుత్వము 99లో ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. రామచంద్రరాజు కమిషన్ 96లో వేయడము, తర్వాత ఆ రామచంద్రరాజు కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా ఏపీ అసెంబ్లీ 99లో ఒక ఆర్డినెన్స్ తీసుకురావడం అనేది జరిగింది. అది ఆ ఆర్డినెన్స్ చట్టంగా మారినటువంటి 2000లో చట్టంగా అసెంబ్లీలో చట్టంగా మారింది. ఆ 2000లో అసెంబ్లీలో చట్టంగా మారిన తర్వాత 2000 నుంచి 2004 వరకు కూడా ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అనేది 4 గ్రూపులుగా ఎస్సీ-ఏ, ఎస్సీ-బి అండ్ ఎస్సీ-సి అండ్ ఎస్సీ-డిలో మనకు ఈ దాంట్లో ఎస్సీ-ఏలో కొన్ని కులాలు ఒక 1% రిజర్వేషన్, ఎస్సీ-బిలో కొన్ని కులాలు అది 7% రిజర్వేషన్, ఎస్సీ-సిలో కులాలు మాల ఉపకులాలు, ఎస్సీబిలో మాదిగ ఉపకులాలు, ఎస్సీసీలో మాల ఉపకులాలు 6%, తర్వాత ఎస్సీడిలో ఆది ఆంధ్ర లాంటి కులాలను పెట్టి అక్కడ 1% పెట్టి ఏబిసిడి అనే వర్గీకరణ చేయడం జరిగింది. అది 3 సంవత్సరాలు మన రాష్ట్రంలో అమలైంది. అట్లా అమలైన దాన్ని 2000లోనే ఏపీ కోర్టుకు వెళ్తే ఈ వర్గీకరణ చట్టాన్ని మీరు అన్కాన్స్టిట్యూషనల్ అని కొంతమంది వెళ్ళినప్పుడు అది ఏమి చెప్పలేం, దాని మీద వ్యాఖ్యానించడానికి కానీ లేదా తీసుకోవడానికి కానీ ఏపీ హైకోర్టు ఒప్పుకోకపోతే దాన్ని సుప్రీంకోర్టులో వేయడం జరిగింది. సుప్రీంకోర్టు 2004లో ఈవి చిన్నయ్య అండ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేటటువంటి తీర్పు ఇస్తూ ఈ రిజర్వేషన్ వర్గీకరణ అనేది రాజ్యాంగ లేదా వ్యతిరేకము 341 ఆర్టికల్ ప్రకారంగా ఇది పార్లమెంటే చేయాలి, ఇది అసెంబ్లీ చేయడానికి వీలు లేదు అని అన్కాన్స్టిట్యూషనల్ అని కొట్టివేయడం జరిగింది. ఆ జరిగిన తర్వాత కూడా 2004 తర్వాత 2006లో పంజాబ్లో ఒక యాక్ట్ వచ్చింది. అంతకంటే ముందు 1994లో హర్యానాలో కూడా వర్గీకరణ అంశం వచ్చింది. తర్వాత ఈవి చెన్నయ్య తీర్పు వచ్చిన తర్వాతనే పంజాబ్లో యాక్ట్ చేయడం జరిగింది. ఎస్సీ రిజర్వేషన్లో ఏబి అనేటటువంటి పెట్టి ఏలో 36 కులాలను, బిలో 2 కులాలు అది వాల్మీకి తర్వాత మజాబీ 6 అని చెప్పి 50% ఆఫ్ ద రిజర్వేషన్స్ ఆఫ్ ఎస్సీ టు గివెన్ టు ద ఈ 2 కులాలకు అని చెప్పి పంజాబ్లో ఆ యాక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా హర్యానాలో 1994లోనే ఒక యాక్ట్ చేయడం జరిగింది, అరుంధతయార్స్ అని చెప్పి అక్కడ. తర్వాత 2009లో తమిళనాడులో కూడా ఒక యాక్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా రిజర్వేషన్ వర్గీకరణ యాక్ట్ ఇక్కడ ఏపీ, తర్వాత పంజాబ్, హర్యానా, తమిళనాడు వీటన్నిటిని కూడా 2010లో మళ్ళీ ఇది అక్కడున్నటువంటి పంజాబ్, హర్యానా హైకోర్టు కొట్టివేయడం అనేది జరిగింది. ఈవి చిన్నయ్య తీర్పు ప్రకారంగా కొట్టేస్తున్నామని చెప్పి పంజాబ్, హర్యానా హైకోర్టు చెప్పడం. అంటే తమిళనాడుకు సంబంధించి కానీ, హర్యానాకు సంబంధించి కానీ, పంజాబ్కు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మళ్ళీ ఈవి చిన్నయ్య ప్రకారంగా కొట్టివేయడం అనేది జరిగిందని పంజాబ్ హైకోర్టు చెప్పింది. మరి ఆ తర్వాత దీనిని మళ్ళీ ఈ తీర్పును అప్పీల్ చేయడం, సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తే 2014లో తీసుకున్నారు. దాన్ని తీసుకుని దాన్ని 5 జడ్జిల బెంచ్ ఏర్పాటు చేస్తే అది 2020 వరకు కూడా కూర్చోలేదు. ఆ 2014లో వాళ్ళు 5 జడ్జిల బెంచ్ ఇచ్చినటువంటి ఈవి చిన్నయ్య తీర్పును 7 జడ్జిలు అంటే ఎక్స్టెన్షన్ చేస్తూ 7 జడ్జిలకు అప్పచెప్తే అది 2020 ఆగస్టులో ఆ కేసును తీసుకుని దాదాపు 2-3 సంవత్సరాలు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంటే మొన్న ఈ మధ్యన 2024 ఆగస్టు 1 రోజు సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానము 7 జడ్జిల బెంచ్ లో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా ఉన్నాడు, చంద్రచూడ్. వాళ్ళందరూ కలిసి 6-1 అంటే 6 మెజార్టీ న్యాయమూర్తులు ఎస్సీ రిజర్వేషన్ ను వర్గీకరించొచ్చు, ఇది
చట్ట వ్యతిరేకమైన లేదా మన రాజ్యాంగ వ్యతిరేకమైనది ఏమీ కాదు. ఎందుకంటే ఎస్సీ కులాలలో ఆ జాబితాలో ఒక కులాన్ని చేర్చడానికి గాని, ఒక కులాన్ని తొలగించడానికి గాని పార్లమెంటుకు లేదా రాష్ట్రపతికి అధికారం ఉంది గాని, ఇక్కడ చేర్చడము, తొలగించడం అనే ప్రశ్న ఉత్పన్నం కావడం లేదు. ఎవరైతే ఎస్సీలలో ఉన్నటువంటి కులాలుగా వెనుకబడి అది సాంఘికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా వెనుకబడినప్పుడు, ఆ వెనుకబడినటువంటి పరిస్థితులనన్నిటిని కల్చరల్‌గా, రాజకీయంగా అన్ని విషయాలను ఒక కమిషన్ ద్వారా ఎంక్వైరీ చేసి వాళ్ళ జనాభా ఏంటి, వాళ్ళు ఏ రకమైనటువంటి పరిహారాలను, హక్కులను లేదా సంక్షేమ పథకాలను లేదా నిజానికి చెప్పాలంటే సోషల్‌గా, ఎడ్యుకేషనల్‌గా 16(4) ప్రకారంగా 15(4) ప్రకారంగా మరి సోషల్లీ, ఎడ్యుకేషనల్లీ వాళ్ళు ఎంత వెనుకబాటుతనంగా ఉన్నారు అనే దాన్ని పరిశీలించి మోస్ట్ బ్యాక్వర్డ్‌లో మళ్ళీ బ్యాక్వర్డ్ మళ్ళీ ఎస్సీలలో ఇంకా అత్యంత వెనుకబడినటువంటి అంటరాని కులాలకు ప్రాధాన్యత ఇవ్వడానికి సంబంధించి మరి వర్గీకరణ అనేది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చు. ఒకవేళ ఆ వర్గీకరణలో మీకు న్యాయం జరగకపోయినా లేదా రాజకీయంగా అక్కడ ప్రభుత్వాలు కొంతమందికి ఎక్కువ అవకాశాలిచ్చి మరి వివక్షాపూరితంగా కొన్ని కులాలను తొలగించడము లేదా వివక్ష ప్రదర్శించడము రాజకీయంగా జరిగితే ఆ విషయాలలో మీరు మళ్ళీ కోర్టుకు రావచ్చు న్యాయం కోసం అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. మరి ఈ తీర్పు వచ్చిన తర్వాత ఈ 2 తెలుగు రాష్ట్రాలలో మనం చూసినప్పుడు ఒకవైపు మాల సంఘాలు, తర్వాత మాల నాయకులు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అనేది చట్ట వ్యతిరేకము, రాజ్యాంగ వ్యతిరేకము. తర్వాత ఈ హోమోజీనియస్ అంటే అన్ని ఒకే రకమైనటువంటి ఈ కులాల మధ్య ఉన్నటువంటి దాన్ని మరి ఐక్యతను దెబ్బతీయడానికి ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ, మోడీ ప్రభుత్వము ఈ విధంగా కుట్రపూరితంగా సుప్రీంకోర్టు ద్వారా ఈ తీర్పు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది దళితుల ఐక్యతకు లేదా ఎస్సీ కులాల ఐక్యతకు, హోమోజీనియస్ కు దెబ్బతింటుంది అనేటటువంటి ఒక వాయిస్ ను రైజ్ చేస్తూ ఎస్సీ వర్గీకరణ, ఉపవర్గీకరణను, రిజర్వేషన్ వర్గీకరణను వ్యతిరేకిస్తూ అది రాజ్యాంగ వ్యతిరేకమైన చర్యగా పేర్కొంటూ మరి మాల సంఘాలు, మాల నాయకులు అందరూ కూడా సమావేశాలవుతూ ప్రజలనంతా కూడా ఈరోజు ఒక కన్సాలిడేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా మాకు వందల సంవత్సరాల నుంచి లేదా 10 దశాబ్దాలుగా మాకు రావాల్సినటువంటి హక్కులు, రిజర్వేషన్ ఫలాలు మేము పొందలేకపోతున్నాము. ఏవైతే సామాజికంగా, విద్యాపరంగా, రాజకీయ పరంగా, సాంస్కృతిక పరంగా ముందున్నటువంటి కులాలు లేదా కొన్ని బలమైనటువంటి కులాలు అవి మాత్రమే ఎస్సీ రిజర్వేషన్ ఫలాలను పొందుతున్నాయి. మాకు రావాల్సిన వాటా ఎవరికి రావాల్సిన వాటా వాళ్ళు వచ్చినప్పుడే ఈ సామాజిక సమన్యాయ పంపిణీ జరిగినప్పుడే అందరికీ ఒక సామాజిక న్యాయం అనేటటువంటి లేదా రాజ్యాంగ ఫలాలు అనేటివి లేదా అన్నిట్లో ఫలాలు అందుతాయని చెప్పి ఒకవైపు మాదిగ ఉపకులాలకు సంబంధించినటువంటి వాయిస్ లేదా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వాళ్ళందరూ కూడా ఈ ప్రజలనంతా కూడా సంఘీభావం లేదా కన్సాలిడేషన్ చేయడము. కాబట్టి ఈ రాష్ట్రంలో అటు ఆంధ్రాలో కానీ ఇటు తెలంగాణలో కానీ ఎస్సీ కులాలు అంటే ఎస్సీ మాదిగ ఉపకులాలు ఒకవైపు, ఎస్సీ మాల కులాలు ఒకవైపు, ఈ 2 కులాలుగా 2 వర్గాలుగా ఏర్పడి ఒకరినొకరు మరి దూషించుకునే వైపుగా, తిట్టుకునే వైపుగా లేదా మిత్రులుగా కలిసి ఉండాల్సినటువంటి సోదరులుగా, సోదర భావంతో ఉండాల్సినటువంటి అంటే అంటరానితనం ఎదుర్కొన్నటువంటి జాతిగా, దళితులుగా ఐక్యంగా ఉండాల్సినటువంటి ఈ ప్రజలంతా కూడా ఈరోజు మిత్రభావాన్ని, సోదర భావాన్ని మరి వదులుకుని శత్రుపూరితమైనటువంటి వైఖరిలోకి, శత్రుత్వాన్ని పెంచే వైపుగా, వైషమ్యాలను, వైరుధ్యాలను పెంచే వైపుగా ఈ 2 వర్గాలు రాష్ట్రంలో కొట్లాడుకుంటున్నటువంటి స్థితి ఉన్నది. అటువంటి క్రమంలో మేము కుల అసమానతల నిర్మూలన పోరాట సమితిగా 5 సంవత్సరాలుగా ఈ 2 రాష్ట్రాల్లో పనిచేస్తున్నాము. అఖిల భారత స్థాయిలో కూడా పనిచేయాలనేటటువంటి ఆకాంక్షతో అఖిల భారత కుల అసమానతల నిర్మూలన పోరాట సమితిని పెట్టుకోవడం జరిగింది. అంతకుముందు మరి కుల నిర్మూలన పోరాట సమితిలో 2 దశాబ్దాలుగా పనిచేసినటువంటి అనుభవం. మరి ఈ రాష్ట్రంలో ఇప్పుడే ఇటువంటి పరిస్థితి ఉందా అని మనం చూసినప్పుడు 2004లో ఈవి చిన్నయ్య తీర్పు వచ్చిన తర్వాత మళ్ళీ మాల మాదిగల మధ్య ఈ వైషమ్యాలు, వైరుధ్యాలు ఏర్పడి శత్రుపూరితమైనటువంటి వైఖరిలోకి వెళ్ళి మరి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలను రెచ్చగొట్టే మాల ఉపకులాలకు సంబంధించిన వాళ్ళను, ఇటు మాదిగ ఉపకులాలకు సంబంధించినటువంటి ప్రజలను రెచ్చగొట్టి ఆ ప్రజలు కొట్టుకుని, తిట్టుకుని మరి చంపుకునేటటువంటి పరిస్థితి దారి చేసినప్పుడు ఈ రాష్ట్రంలో కుల నిర్మూలన పోరాట సమితి
ఆధ్వర్యంలో ఒక ప్రయత్నం జరిగింది అప్పుడు 2007లో. మరి ఊసా లాంటి వాళ్ళు చాలా మంది, గౌతమ్ ఇటువంటి వాళ్ళంతా కలిసి ఒక ప్రయత్నం చేసి మాలా మాదిగల ఐక్య సాధన వేదిక అని 2007లో ఏర్పడడం జరిగింది. ఆ మాలా మాదిగల ఐక్య సాధన వేదికకు కన్వీనర్లుగా అప్పుడు జె గౌతమ్, తర్వాత జయరాం అని ఇద్దరు ఉండి, తర్వాత ఊసా గారు, దుడ్డు ప్రభాకర్, కుల నిర్మూలన పోరాట సమితి, ఇంకా చాలా సంఘాలు, కాసిం లాంటి వాళ్ళు, తర్వాత వెంకటస్వామి లాంటి వాళ్ళు, చాలా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ ఇంటలెక్చువల్స్ కానీ, యాక్టివిస్టులు కానీ, సామాజిక సంఘాలు కానీ వీళ్ళంతా కలిసి మాలా మాదిగల ఐక్య సాధన వేదికలో పనిచేయడం అనేది జరిగింది. అప్పుడు ప్రొఫెసర్ సూరపల్లి సుజాత లాంటి వాళ్ళు కూడా దాంట్లో ఉన్నారు. వాళ్ళందరూ కలిసి ఒక ప్రపోజల్స్, అప్పుడు చర్చ జరిగింది ఏంటంటే, ఏబిసిడిల ప్రకారంగా చూసినప్పుడు ఏలో రెల్లి ఉపకులాలు ఉన్నాయి. మన దగ్గర లిస్ట్ కూడా ఉంది, మీకు ఆ బ్యాగ్ లో అదొక రైట్. అయితే ఏలో మొత్తం రెల్లికి సంబంధించినటువంటి, అంటే మనకు బావూరి, చచ్చటి, చండాల, దడాపి, దమ్, దంబర, పైడి, పానో, గాసి, అద్ది, రెల్లి, చాచండి, గొడగలి, మొహతర్, పాకి, మోతి, తోటి, పామిడి, రెల్లి, సంపు, ఇట్లా 12 కులాలు ఉన్నాయి. ఈ 12 కులాలకు సంబంధించి తెలంగాణలో వీళ్ళంతా లేరు అని. ఎక్కువ మట్టుకు ఆంధ్ర లేదా విశాఖపట్నం, రెల్లీలో మేము వెళ్ళాము, రెల్లీల దగ్గర. వాళ్ళు రెల్లీలు ఏంటంటే, ఈ లెట్రిన్ అనేది ఇప్పుడు భూమిలోకి వెళ్ళి లేదా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది. కానీ ఇంతకు ముందు డ్రై లెట్రిన్స్ అనేవి ఉండేవి. డ్రై లెట్రిన్ అంటే అక్కడ మనం మలాన్ని విసర్జించినప్పుడు ఆ మలాన్ని ఒక పల్లెంలో దాన్ని ఎత్తుకుని నెత్తి మీద పెట్టుకుని పోతారు అన్నట్టు ఆ మలాన్ని రెల్లి. మేము ఒక 10 సంవత్సరాల క్రితము వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అదే పని చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు నేను తెలియదు నాకు, కానీ ఎక్కువ మట్టుకు డ్రై లెట్రిన్స్ ఉన్నాయి. ఇది సుప్రీంకోర్టు కూడా రూలింగ్ ఇచ్చింది చాలా సార్లు. ఆ రెల్లీల దగ్గరికి ఎవరు కూడా, రెల్లీలు తప్ప వేరే వాళ్ళు, ఎస్సీలు కూడా వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు. కుల నిర్మూలన పోరాట సమితిగా మేము అప్పుడు వెళ్ళాము. వెళ్ళినప్పుడు ఆ రెల్లీల్లో మాకు కార్యకర్తలు, నాయకులు ఉంటే వాళ్ళ ఇంట్లో నీళ్లు తాగడానికి కానీ, కనీసం తినడానికి కూడా, ఎందుకంటే ఆ వాసన, దుర్గంధం వస్తూ ఉంటుంది వాళ్ళలో, అంటే ఆ చుట్టుపక్కల పరిసరాలు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళను ఓన్ చేసుకుని, వాళ్ళను కలుపుకుని, వాళ్ళు సోదరులుగా, మిత్రులుగా మనం అంగీకరించడం అంటే, ఏ కులమైనా, ఏ వ్యక్తి అయినా మొదట తానిచ్చినటువంటి నీళ్లను తన ఇంట్లో భోజనం చేసినప్పుడే తన మిత్రునిగా, తన సోదరునిగా అంగీకరిస్తారు. ఆ రెల్లీల దగ్గరికి వెళ్ళి మేము కూర్చుని తిని వాళ్ళతో కలిసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. అంటే ఆ రెల్లీలు అంత, అంటే వాళ్ళలో చదువు లేదు, ఉద్యోగాలు అసలే లేవు, మెయిన్ స్ట్రీమ్ సమాజానికి వాళ్ళు చాలా దూరంగా. అక్క సజాకకు వందనాలు, అక్కను వేదిక మీదకి రావాల్సింది. ఈ తెలంగాణలో ఈ 1% ఇచ్చినటువంటి 1% వాళ్ళు లేకపోవడం ద్వారా వర్గీకరణ ప్రకారంగా ఈ 1% కూడా మళ్ళీ బికి వస్తుంది. అంటే బిలో మాదిగ ఉపకులాలు ఉన్నాయి, దాదాపు 18 ఉన్నాయి. అరుంధతీయ, బేడ జంగము, బుడగ జంగము, బైండ్ల, చెమర్, మోచి, మూచి, చంబార్, డక్కలి, డక్కలివారు, దోర్, గోడారి, జగ్గలి, జాంబవులు, కొలుపుల వాండ్లు, మాదిగ దాసు, మాస్టీను, మాంగ్ గరోడి, మాతంగి, సమగార, చిందోళ్ళు. దీంట్లో చూసినప్పుడు ఎక్కువ మట్టుగా ఇక్కడ బేడ బుడగ జంగం సంఘాలు కూడా ఉన్నాయి మన దగ్గర, బుడగ జంగం సంఘాలు. బైండ్ల కూడా కొంత, ఇక చమ్మార్, మోచి, మూచి, తర్వాత డక్కలి, తర్వాత మాదిగ దాసు, మాస్టీను, తర్వాత మాతంగి, చిందోళ్ళు గాని, వీళ్ళందరూ కూడా, ఈ కులాలన్నీ కూడా ఎక్కడ విద్య, ఉద్యోగ, అంటే మెయిన్ స్ట్రీమ్ సమాజానికి చాలా దూరంగా ఉన్నారు. ఒక విధంగా చెప్పాలనుకున్నప్పుడు ఈ మాదిగ కులానికి సంబంధించిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు, మెజార్టీగా వీళ్ళే అన్ని రకాలుగా ఉన్నారు. కాబట్టి ఈ 1% రిజర్వేషన్, రెల్లి ఉపకులాలు లేకపోవడం ద్వారా ఈ 1% కూడా వీళ్ళకి పోయి 8% అవుతున్నది. ఓకే, అయితే ఇక్కడ సికి 6% ఇచ్చారు. దీంట్లో మాల ఉపకులాలు ఆది ద్రావిడ, అనామక్, ఆర్యమాల, అరవమాల, బరికి, బ్యాగర్, చెలవాడి, ఎల్లమ్మల వారు, గోసంగి, హోలియదాసరి, మందాస్ కుర్వ, మహర్, మాలదాసరి, మాలదాసు, మాల హన్నాయ్, మాల జంగం, మాల మాస్టిన్, మాల సాలే, నేతకాని, మాల సన్యాసి, మన్నె, ముండల, పంబాడ, పంబండ, సాంపన్ అని 25 కులాలు ఉన్నాయి. ఈ కులాలకు, మాల ఉపకులాలకు 6% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత SC-D
ఆది ఆంధ్ర, మస్తి, మిత, అయ్యంవారు, పంచమ, పర్య అని 4 కులాలు ఉన్నాయి. ఈ 4 కులాలకు కూడా 1% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. అప్పుడు 2007లో మాలా మాదిగల ఐక్య సాధన వేదికలో చర్చ ఏం జరిగిందంటే, ఈ డీలో ఉన్నటువంటి కులాలు కూడా ఇక్కడ లేవు. శ్రీకాకుళం, తూర్పుగోదావరి లేదా విశాఖపట్నం ఆ ఏరియాలో ఉన్నాయి. ఆది ఆంధ్ర లేవు కాబట్టి ఆ 1% లేకపోవడం ద్వారా ఆ 1% పైకొస్తున్నది. మళ్ళీ ఏ కులాలు కూడా లేకపోవడం వల్ల ఆ 1% ఈ 1% 2% ఈ 2% బికి అంటే ఆల్రెడీ 7% ఈ 2% కలిసి 9% అవుతున్నది మాదిగ ఉపకులాలకు. 6% మాలక ఉపకులాలకు అవుతున్నది కాబట్టి ఈ విధంగా సామాజిక అన్యాయం జరిగిందని చెప్పి అక్కడ చర్చ అన్ని రకాలుగా వస్తే ఒక 7-8 డిమాండ్లతో మరి ఏ అవసరం అంటే డి అవసరం లేదు అని చెప్పి డిని ఏను కలిపి ఏబిసిడి చెయ్యాలని చెప్పి అప్పుడు ఒక డిమాండ్ అనేది చేయడం జరిగింది. దీన్ని అప్పుడు ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. ఆ తర్వాత ఒక సంవత్సర కాలం మాలా మాదిగల ఐక్య సాధన వేదిక పనిచేసింది. దానికి కొన్ని అవాంతరాలు లేదా ఘర్షణ రకరకాల ప్రాబ్లమ్స్ రావడం ద్వారా అది తర్వాత మరి పనిచేయనటువంటి స్థితి. 2012లో కూడా ఒకసారి వర్గీకరణకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు జరిగాయి పెద్ద ఎత్తున. మళ్ళీ తర్వాత అంటే ఈవి చిన్నయ్య అంటే మనకు పంజాబ్ లో 2010లో తీర్పు వచ్చింది. ఈ విధంగా చూసినప్పుడు ఈవి చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి తీర్పే ఈ 20 సంవత్సరాలుగా అమల్లో ఉంది. కాబట్టి ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ వ్యతిరేకము అనేటటువంటి ఒక పరిస్థితే దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగింది. అప్పటి నుంచి కూడా ఎంఆర్పిఎస్ కానీ లేదా మాదిగ ఉపకులాలు చాలా మంది ఎంఆర్పిఎస్ కంటే ఇంకా చాలా అంటే మాదిగల కంటే ఇంకా వెనుకబడినటువంటి కులాలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మాదిగ ఉపకులాల సంఘాలని కూడా ఎంఆర్పిఎస్ తో కాకుండా స్వతంత్రంగా వాళ్ళు కుల సంఘాలుగా వాళ్ళు ఒక ఐక్య సంఘటనగా కొట్లాడినటువంటి స్థితి ఈ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నది. ఏది ఏమైనా మొన్న 2024 ఆగస్టు 1 రోజు సుప్రీంకోర్టు ఎస్సీ రిజర్వేషన్ ను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కమిషన్ వేసి అన్ని రకాల మొత్తం సర్వే చేసి దాన్ని ఒక హేతుబద్ధంగా శాస్త్రీయంగా రిజర్వేషన్ ను జనాభా పరంగా నిర్ణయించి వర్గీకరణ చేసుకోవచ్చు అని ఇచ్చినటువంటి తీర్పును కుల అసమానతల నిర్మూలన పోరాట సమితిగా మేము స్వాగతిస్తున్నాం. అట్లే ఆ తీర్పులో క్రిమిలేయర్ గురించి కూడా మాట్లాడినట్టుగా ఆ క్రిమిలేయర్ ను కూడా మీరు స్వాగతిస్తారని మమ్మల్ని అడిగారు. ఈ క్రిమిలేయర్ సంబంధించి ఒక మౌలికమైనటువంటి విషయం ఏంటంటే రిజర్వేషన్ అనేది ఆర్థికమైనటువంటి ప్రాతిపదిక కాదు. రిజర్వేషన్ అనేది సోషల్లీ బ్యాక్వర్డ్నెస్, విద్యాపరంగా, సాంస్కృతికంగా, సాంఘికంగా వెనకబాటుతనానికి పరిహారంగా ఇన్ని రోజులు ఈ భూములు ఈ సంపద మొత్తము ఆ గౌరవాలు స్థాయిలు వేల సంవత్సరాలుగా పై కులాలు ఆధిపత్య కులాలు అగ్రవర్ణాలు పొందాయి కాబట్టి పరిహారంగా ఈ వెనకబడిన లేదా అంటరాని అట్టడు కులాలకు ఇవ్వడం జరిగింది. అది వెనకబాటుతనం, సాంఘిక వెనకబాటుతనం ఆధారంగానే. కాబట్టి క్రిమిలేయర్ అనే చర్చ అది బీసీల్లో ఉన్నా ఎస్సీల్లో ఉన్నా ఎక్కడ ఉన్నా కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి దానికి వ్యతిరేకము. ఎందుకంటే ఆ పేరుతోనే ఈరోజు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వచ్చాయి. 2019 జనవరిలో మోడీ కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ చేసి 2%, 3% కూడా లేనటువంటి పేదలు, ఈ పేదరికాన్ని గాన మనం క్రైటీరియా తీసుకుంటే ఇంత దేశంలో అవినీతి, లంచగొండితనము, అక్రమాలు, అన్యాయాలు కొనసాగుతున్న ఈ దేశంలో ఆర్థిక వెనుకబాటుతనానికి గుర్తించడానికి ఏమి పనిముట్లు లేవు, ఏమి న్యాయబద్ధత, చట్టబద్ధత, శాస్త్రీయత, హేతుబద్ధత లేదు. తహసీల్దార్ దగ్గర కానీ ఆర్డీఓ దగ్గర కానీ లెటర్ పోయినప్పుడు ఈ బాగా ప్రాబల్యం కలిగినటువంటి కులాలే ఈరోజు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ను పొందుతున్నాయి. బీసీల కంటే ఇంకా ఎస్సీల కంటే పై స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళే ఈరోజు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పొందుతున్నారు. అక్రమంగా, అన్యాయంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా పొందుతున్నారు. ఈ తీర్పు అంటే పార్లమెంట్ చేసినటువంటి చట్టాన్ని, ఈ సవరణ చేసి దాన్ని చేసినటువంటి చట్టాన్ని సుప్రీంకోర్టు కూడా సమర్థించడం అనేది చాలా అన్యాయము, అది దుర్మార్గం అని కూడా చెప్పొచ్చు. అది చేసింది. ఇటువంటి అభిప్రాయము కుల సమానతల నిర్మూలన పోరాట సమితి ఉన్నది. కాబట్టి ఎస్సీలలో క్రిమిలేయర్ ను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించడానికి వీల్లేదు. అట్లనే బీసీల్లో క్రిమిలేయర్ ను కూడా కుల సమానతల నిర్మూలన పోరాట సమితి అంగీకరించడం లేదు. కేవలము వర్గీకరణ అనే అంశము అనేది చాలా న్యాయబద్ధమైనటువంటి డిమాండ్, అది సామాజిక అంటే ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి డిమాండ్.
మరి అంబేద్కర్ను మనం ఒకసారి గుర్తు చేసుకున్నప్పుడు ఈ దేశంలో హిందూ మతము కుల వ్యవస్థ ఉన్నన్ని రోజులు ప్రజాస్వామిక విలువలైనటువంటి స్వేచ్ఛ, సమానత్వము, సోదర భావం అనేది ఉండదు. అవి ఏ రెండు కుల అసమానతలు అని మనం చూసినప్పుడు హైరార్కీ అంటే కుల వ్యవస్థ యొక్క సెంటర్ పాయింట్ మనం చూసినప్పుడు అవి ఏ రెండు కులాలైనా, బీసీలో ఉన్న రెండు కులాలైనా, లేదా శూద్ర కులాల్లో ఉన్న రెండు కులాలైనా, ఎస్సీలో ఉన్నటువంటి రెండు కులాల్లో అయినా ఆ రెండు కులాల మధ్య అన్ని వ్యత్యాసాలు ఉంటాయి. ఆర్థిక పరమైన వ్యత్యాసము ఖచ్చితంగా ఉంటుంది. సామాజిక పరమైన వ్యత్యాసము, వివక్ష, మరి కంచం పొత్తు మాత్రం ఉండి మంచం పొత్తు ఉన్నటువంటి అంటే వాళ్ళను కూడా ఈరోజు మాదిగ వాడకి వెళ్తే మాదిగ వాడకు ఈరోజు డక్కలి వాళ్ళను లేదా మాదిగ మాస్టిన్లను డైరెక్ట్ గా ఇంట్లోకి రానియ్యేటువంటి నేను డక్కలి వాళ్ళం వచ్చినాము లేదా మాదిగ మాస్టిన్ వచ్చినా అని మాట్లాడి వాళ్ళతోనే అడుక్కునేటటువంటి వాళ్ళకు కూడా ఎత్తేసేటటువంటి పరిస్థితి. అంటే రెండు అంటే డక్కలికి మాదిగకు కూడా ఆ తేడా ఉన్నది. అట్లనే మాల మాదిగకు కూడా ఆ తేడా ఉన్నది. ఈ 59 కులాల్లో కూడా ఈ వివక్ష, వెనుకబాటుతనము, తర్వాత అన్ని రకాల వ్యత్యాసాలు, అసమానతలు అనేటివి ఉన్నాయి. కుల వ్యవస్థ యొక్క సెంటర్ అంటే కేంద్రమే అసమానతలు. కాబట్టి ఈ అసమానతలు అనేటివి ఉన్నవి అనేటటువంటి విషయాన్ని మనము పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఎస్సీలు అంటరానితనాన్ని అనుభవించే విషయంలో మాత్రమే హోమోజీనియస్ ఉంది కానీ మిగతా విషయాలన్నిట్లో కూడా అసమానతలు అనేటివి కొనసాగుతున్నాయి. దాని ఆధారంగా తప్పకుండా వర్గీకరణ అనేది రిలేటివ్లీ బెటర్. ఇప్పుడు చాలా మంది ఒక చర్చ తీసుకొస్తున్నారు. ఏం చర్చ తీసుకొస్తున్నారంటే ఈ వర్గీకరణ చేసినప్పుడు మాల ఉపకులాలలో ఉన్న రిజర్వేషన్ మాల కులము, మాదిగ ఉపకులాల్లో ఉన్నటువంటి రిజర్వేషన్ మాదిగ, తర్వాత ఎవరైతే డామినేటెడ్ గా ముందున్నారో వాళ్ళే పొందే అవకాశం ఉంది కదా, మరి అటువంటప్పుడు ఇది ఎందుకు అంటే ఇప్పటికంటే మనము ఈరోజు మన దగ్గర అనుభవం ఉన్నది. ఈ తెలుగు రాష్ట్రాలలో 2000 నుంచి 2004 వరకు ఈ చట్టం అమలైంది. మనం స్టాటిస్టిక్స్ మన ఈరోజు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. మనం అందరం కూడా ఈరోజు మేధావులుగా, బుద్ధిజీవులుగా, ప్రజాస్వామికవాదులుగా మనం అవన్నీ తీసుకుని భవిష్యత్తులో చూస్తే ఈ 2000 నుండి 2004 వరకు ఈ ఉపకులాలలో ఉన్నటువంటి వాళ్ళు ఏ ఉద్యోగాల్లో ఎటువంటి బెనిఫిట్స్ పొందిరని చూసినప్పుడు మా అనుభవంలోనే వెళ్ళి వాళ్ళు ఇద్దరు డాక్టర్లు అయినటువంటి పరిస్థితి ఉన్నది. తర్వాత మాదిగ ఉపకులాల్లో చాలా మందికి ఉద్యోగాలు వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. విద్యా ఉద్యోగ రంగాల్లో వాళ్ళు బెనిఫిట్ పొందినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆ సమానత్వం ప్రాతిపాదికగానే ఐక్యత అనేది ఉండాలి కానీ అసమానతల పునాదిగా ఐక్యత అనేది సాధ్యం కాదు. ఈరోజు అంబేద్కర్ అన్నట్టుగానే స్వేచ్ఛ ఉన్నంతనే సరిపోదు, సమానత్వం ఉండాలి. స్వేచ్ఛ, సమానత్వం ఉన్నంతనే సరిపోదు, వాళ్ళ మధ్యన సోదర భావం కూడా ఉండాలి. మరి నీ కింది కులాన్ని అంటే ఎస్సీలలో ఉన్నటువంటి నీ కింది కులాన్ని నీవు సోదరునిగా లేదా మిత్రునిగా నువ్వు గుర్తించినప్పుడు ఈ హోమోజీనియస్ అంటే ఉంటుందని అనుకోవడానికి మరి ఆ రోజు అంబేద్కర్ అన్నట్టు మాకు వచ్చినటువంటి సమస్యను ఎస్సీలలో ఉపవర్గీకరణకు సంబంధించినటువంటి క్వశ్చన్ రేజ్ అయినప్పుడు తప్పకుండా ఆయా కులాలు పొందినటువంటి కులాలు ఆ చర్చను తీసుకొచ్చి తప్పకుండా అంగీకరించి వాళ్లకు ఆ సరి అయినటువంటి వాటాను సమన్యాయ పంపిణీని చేస్తారు అని ఆయన ఊహించాడు, అనుకున్నాడు. అదే ఆ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో చర్చ కూడా జరిగింది. కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేకుండా ఒక అడుగు ముందుకేసి మరి ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో వర్గీకరణను అంగీకరించేది లేదు అని మాట్లాడడం అనేది అది రకరకాల పేరుతో అంటే రకరకాల కారణాలను చెప్తూ ఈరోజు పార్లమెంట్ చేయాలి, పార్లమెంట్ అల్టిమేట్ రాజ్యాంగ వ్యతిరేక చర్య అని మాట్లాడుతూ మరి ఈరోజు దాన్ని ముందుకు కొనసాగించడము. ఇప్పుడైతే సుప్రీంకోర్టు, మనం ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అత్యున్నతమైనది. ఇక అట్లా చెప్పినప్పుడు సుప్రీంకోర్టు చాలా ఇచ్చింది కదా, ఈడబ్ల్యూఎస్ ఇచ్చింది, తర్వాత ఇంకా చాలా చేసింది, అయోధ్యలో తీర్పు ఇచ్చింది, ఇంకా చాలా విషయాల్లో కాశ్మీర్ కు సంబంధించి ఇచ్చింది. ఇట్లా చాలా అన్యాయాలు ఉన్నాయి కదా సుప్రీంకోర్టు, మరి వాటి సంగతి ఏంది అని ఇప్పుడు అడుగుతున్నారు. కరెక్టే, అవన్నీ ఉన్నాయి. కానీ ఈరోజు అవి ఎన్ని ఉన్నా ఎన్ని మాట్లాడినా మనం ఒక చర్చను ముందుకు తీసుకొచ్చినప్పుడు ప్రజాస్వామ్య దేశంలో తప్పకుండా అవి అమలు అవుతున్నాయి. ఇప్పుడు ఈరోజు కాశ్మీర్లో కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉన్నాయి, ఈరోజు అయోధ్యలో రామాలయం కట్టారు, తర్వాత ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు అవుతున్నాయి. కాబట్టి చట్టం అత్యున్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు అమల్లో ఉంటుంది అనడానికి సంబంధించి మనకున్నటువంటి రాజ్యాంగ వ్యతిరేకమైన లేదా మనకు ఏమైనా దీని మీద క్వశ్చన్స్ ఉన్నప్పుడు తప్పకుండా ఒక
సుప్రీంకోర్టుకి వెళ్ళినటువంటి దీని మీదనే సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు తిరస్కరించింది అప్పీల్ను. తర్వాత ఈరోజు పార్లమెంట్ దగ్గరికి వెళ్ళి చేసే అవకాశం ఉంది. మరి పార్లమెంట్ ఎప్పుడు చేయాలి ఈ వివాదం? ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో 30 సంవత్సరాలు అవుతున్నది కాబట్టి ఈ వివాదాన్ని ముగించి తప్పకుండా ఈ తీర్పును అమలు చేయడానికి ముందుకెళ్లాలని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను, ప్రధానంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కూడా 13 రాష్ట్రాల్లో కూడా ఈ తీర్పును అమలు చేయాలని మేము కోరుతా ఉన్నాం. ఇట్లా తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో, ఆంధ్రాలో కూడా ఇది అమలు చేయాలని కోరుతున్నాం. తెలంగాణ ప్రభుత్వము ఏకసభ్య కమిషన్ ని కూడా నియమించి మరి మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మనం మొత్తంగా మిత్రులందరికీ తెలియజేయనిది ఏంటంటే ఈ రౌండ్ టేబుల్ సమావేశం అనేది ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చెయ్యాలనేటటువంటి దాన్ని ప్రాతిపదికనే రౌండ్ టేబుల్ జరుగుతున్నది. మనం పిలిచినప్పుడు కానీ అందరినీ కోరినప్పుడు కానీ చెప్పింది ఏంటంటే ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వాయిస్ కానీ, వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తులు కానీ, శక్తులు కానీ ఈ రౌండ్ టేబుల్కు రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది ఒక రకమైనటువంటి స్టాండ్. ఈరోజు బాధితుల వాయిస్ను, వెనుకబడిన అట్టడుగు అంటరాని కులాలకు సంబంధించిన వాయిస్ను ముందుకు తీసుకెళ్ళ వాళ్ళ యొక్క అన్యాయాలను, తర్వాత వాళ్ళకి జరిగినటువంటి పరిహారాన్ని ముందుకు తీసుకురావడానికి, చర్చలోకి తీసుకురావడానికి, దాన్ని తొలగించడానికి, సవరించడానికి మనం ముందుకెళ్ళాలి. అది ఒక ప్రజాస్వామికమైనటువంటి ప్రజాస్వామికవాదుల యొక్క కర్తవ్యము, ప్రజాస్వామిక సామాజిక సంఘాల కర్తవ్యము. ఆ కర్తవ్యాన్ని ముందు పెట్టుకునే కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి ఈ ప్రయత్నాన్ని చేసింది. మరి ఆగస్టులో వచ్చినటువంటి తీర్పును మరి 2-3 నెలలు మీరు ఏం చేశారని కూడా అడిగారు చాలా మంది. వాస్తవమే, ఆలస్యానికి సంబంధించిన పరిస్థితి కూడా ఏమంటాం, ఈ విషయంలో వెంబడే ఒక ప్రెస్ మీట్ పెట్టి తర్వాత ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలని మేము అనుకున్నాం. కొన్ని కారణాల వల్ల, అనివార్య కారణాల వల్ల అది చేయలేకపోయాము. ఇప్పటికైనా శక్తి తక్కువ లేదా మేము పదుల సంఖ్యలో ఉన్నా కానీ ఈ వాయిస్ న్యాయము, తర్వాత ప్రజాస్వామ్యము, సామాజిక సమన్యాయము అనేది ఒక వ్యక్తి చెప్పినా, ఒక సంఘం చెప్పినా, ఎవరు చెప్పినా అది న్యాయమే అవుతుంది, ప్రజాస్వామ్యమే అవుతుంది. దీనికి ఎంతమంది మద్దతు ఇస్తారు? మెజారిటీ మద్దతు ఇచ్చినప్పుడు అది న్యాయం అనేది కాదు. కాబట్టి మన వాయిస్ను థర్డ్ వాయిస్గా ఈ 2 ఉపకులాలు కొట్టుకుంటున్నటువంటి లేదా గొడవ పడుతున్నటువంటి సందర్భంలో మేధావులుగా, బుద్ధిజీవులుగా, ప్రజాస్వామికవాదులుగా, సామాజిక న్యాయవాదులుగా, కుల నిర్మూలనవాదులుగా మన కర్తవ్యాన్ని నిర్వహించాలని, ఆ ఇనిషియేషన్ కోసమే కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి ఈ ప్రయత్నం చేసింది. కాబట్టి మిత్రులందరూ కూడా తమ అభిప్రాయాలు, ఎస్సీ వర్గీకరణ అంశాన్ని అమలు చేయడానికి మనం ఏం చేయాలనేది ఒకటి. ఎట్ ద సేమ్ టైం ఈ 2 కులాల మధ్య పెరుగుతున్నటువంటి వైషమ్యాలను, వైరుధ్యాలను, శత్రుపూరిత వైఖరిని మనము ఏదైనా కోఆర్డినేట్ చేస్తూ మరి ఒక సమన్వయాన్ని చేసే అవకాశం ఉందా అనేది కూడా పరిశీలించాలని తెలియజేస్తూ, మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతావందనం తెలియజేస్తూ ఇప్పుడు ప్రొఫెసర్ అన్వర్ ఖాన్ సార్ను మాట్లాడాల్సిందిగా